మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇంకా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చి విజ్ఞాన కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కాకినాడ శాసనసభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని వివిధ వైద్య చికిత్సలు పొందిన వారికి ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారు 6,14,000 రూపాయలు విలువైన చెక్కులను అందజేశామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి పదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం ఉండాలి, ఈ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు అన్ని హాస్పిటల్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, పిహెచ్ఎల్ కానీ అన్ని కూడా డెవలప్మెంట్లో ముందుకెళ్తాయి. ఎంత చేసినప్పుడు కూడా ఇంకా చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. చాలామంది సడన్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడం, చాలామంది చిన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సడన్గా వైద్యం చేయించుకున్న వాళ్ళకి ఇబ్బంది పడిన వారికి వాళ్ళు అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినట్టంటే ఆ బిల్లులు పెట్టుకుని వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే వాళ్ళు ఆర్థికంగా సాయం అందిస్తున్నారు. ఆ విధంగానే చాలామందికి కోట్లాది రూపాయలు ఇచ్చాము ఈ సంవత్సర కాలంలో. ఈరోజు మనస్ఫూర్తిగా ఈ రోజున ఈ కాకినాడలో ఎవరైతే వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పెడుతున్నారో అలాంటి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు దృష్టిలో పెడితే సహాయం చేస్తున్నారు. ఈరోజు ఆ కుటుంబాలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నది ఒక కోరిక. అదే విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1 విద్యారంగంగా తయారు చేయాలి. ప్రతి పేదవాడు కూడా ఉచితంగా చదువుకోవాలి, ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అదే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ముందంజలో ఉండాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి ప్రజలు కూడా తనకు అనుగుణంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు.